హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త స్కామ్ అంటే స్కామ్ ఏం కాదులే, కానీ కొంచెం అంటే అలర్ట్నెస్ కోసం కొత్త పాత డ్రెస్సెస్ అవన్నీ తీసుకొని వచ్చి కొత్తవని చెప్పి తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. నేను ఎలా మోసపోయాను, అవి ఎలా వచ్చాయి ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూసేయండి. మీలో ఎవరికైనా నా ఛానల్ కంటెంట్ కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ నా ఛానల్కి అయితే 946 అవర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా కొన్ని అంటే కొన్ని కాదు, కానీ 2K అవర్స్ వరకు వెళ్తే మటుకు నా ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. ఏదన్నా కంటెంట్ కానీ మీరు సజెషన్ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాలో అయినా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా ప్రోడక్ట్ అనేది సేల్కి పెట్టినప్పుడు నెంబర్ కూడా ఇస్తాను కదా, దాంట్లోనైనా కానీ సజెషన్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి మోసం ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. కొంతమంది సిటీస్లో అట్లా ఉంటారు కదా, ఒకసారి వేసిన డ్రెస్ ఇంకొకసారి వేయకపోవడం, లేదా 1-2 సార్లు వేసి డిస్ట్రిబ్యూషన్ కోసం అవి క్యాన్స్ అవి పెడతారు కదా, అంటే పెద్ద పెద్ద ఇక్కడ క్లాత్స్ వేయండి మేము పేదవాళ్ళకి ఇస్తాం అలాగా అని, లేదా ఇంకే సంథింగ్ ఏదైనా కానీ పాత బట్టలు తీసుకొని ఏదైనా ఇస్తామని ఊర్లోకి కూడా వెళ్తారు. మన దగ్గర రారు, కానీ అటు వేరే స్టేట్స్ ఉంటాయి, అటుకెళ్ళి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ అవి ఇచ్చేస్తూ ఉంటారు కదా. అవేం చేస్తున్నారు, వాటిని మంచిగా నీట్గా వాష్ చేసి డై అంటే కలర్ వేసేసి ఇంకా ఇస్త్రీ చేసి అలాగా కొత్త వాటిలాగా చేసి మొత్తం కలర్ కూడా మార్చేయడం అంటే బాగా థిక్గా కలర్ వచ్చేటట్లు కొత్త వాటిలాగా కనిపించేటట్లు అలా చేసి పంపిస్తున్నారు. నేను కూడా అలానే ఒక ఛానల్ స్టార్ట్ చేశారు, కొత్తగా చేశారు వాళ్ళు. ఫస్ట్ వీడియోనే 200 రూపీస్కి 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్ అన్నారు. అలా అని ఓకే బాగుంటుందేమో అంటే మంచివి అంటే రెడీమేడ్ ఉంటాయి కదా, సైడ్ ఓవర్లాక్ అవన్నీ చేసేసి అలాగ ఉంటాయేమో, క్లాత్ బాగుంటే మరీ తక్కువ క్వాలిటీలో ఉన్న కుదరదు కదా, కొంచెం ఓకే అయితే క్లాత్ మట్టుకు తెప్పించి సేల్ చేస్తే నాకు బిజినెస్ ఉంటుంది అనుకుని 2 డ్రెస్సెస్ అనేవి తెప్పించాను. డ్రెస్సెస్ చూశాను పైన, అంటే నార్మల్గా ఓపెన్ చేసిన రోజు చూస్తే క్లాత్ బాగుంది, నేను వాళ్ళకి క్లాత్ కూడా బాగుంది అని పెట్టాను. నేను 2 డేస్ తర్వాత అంటే వేసుకుందామని తీసినప్పుడు లైట్గా డౌట్ అనిపించింది. అంటే మా మమ్మీ చెప్పేది, ఎవరైనా కాటన్ డ్రెస్సెస్ తెస్తే కాటన్ లైనింగ్ తేవద్దు, తెస్తే అది మళ్ళీ తర్వాత ఉతికినప్పుడు షింక్ అయిపోయి పైన క్లాత్ పైకి వెళ్ళిపోతుంది, లైనింగ్ మటుకు కిందకు వస్తుంది, సో కాటన్ వద్దు పాలిస్టర్ తెచ్చుకొని. నాకు అదే గుర్తొచ్చింది. ఆ డ్రెస్ తీసి చూడగానే క్లాత్, నీకు లాస్ట్లో డ్రెస్సెస్ కూడా చూపిస్తాను, పైన క్లాత్ ఏమో పైకి వెళ్ళిపోయింది, కింద లోపల లైనింగ్ మటుకు కిందకు వచ్చింది. డౌట్ వచ్చింది, కానీ ఓకేలే వేసుకుందామని వేసుకున్నాను. ఓకే వేసుకొని అసలు నా దరిద్రం ఎట్లుందంటే, నేను ఆ రోజే బాబుని స్కూల్లో జాయిన్ చేసి తర్వాత అక్కడ భద్రాచలం దగ్గరికి వెళ్ళాము మెటీరియల్ అవి తీసుకోవాలని, డ్రెస్ మెటీరియల్ బాబుకి అన్నీ. ఇంకా అసలు కార్లో కూర్చుంటే కార్ మొత్తం కలరే, నా ఒంటికి కలరే. మా చిన్న బాబు డ్రెస్ అయితే మసిగుడ్డ అయిపోయింది. అసలు కింద వైట్ కలర్ డ్రాయర్ అంటే నిక్కర్ అంటారు కదా, అది షార్ట్ వేసాను, ఆ షార్ట్ మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది. ఆ డై ఎట్లా వేశారంటే ఇంటికి వచ్చాక అంటే సపరేట్గా నానబెట్టి చూశాను డ్రెస్, పాయింట్ అండ్ టాప్. అసలు పాయింట్కి ఎల్లో కలరు, టాప్కి ఎల్లో కలరు. మా వాష్రూమ్ మొత్తం కూడా అసలు ఎల్లో కలర్లో, ఇంకా పసుపు నీళ్ళు కానీ కలిపి వస్తే ఎట్లయితే నేనైతే 4 టైమ్స్ వాష్ చేశాను, అయినా కానీ ఆ కలర్ అంతే వస్తూనే అంత స్ట్రాంగ్గా వేశారు కలర్. మీకు ఆ డ్రెస్సెస్ కూడా వీడియోలో చూపిస్తాను, చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అసలు ఇవి ఎట్లా అంటే ఇక్కడ మన ఇంట్లలో కుట్టించుకున్నారు, కుట్టితేనే 200కి రావట్లేదు, అలాంటిది మొత్తం కలిపి 200కి ఇస్తున్నాడు. ఇక్కడే మనం ఆలోచించుకోవాలి. నేనైతే ట్రైల్ వేద్దామని తీసుకున్నాను, అంటే మామూలుగా ఏమన్నా కొత్తవేమో అని తీసుకున్నాను, కానీ తీరా వచ్చాక ఇలా అయింది. అసలు ఎట్లా అంటే మొత్తం స్టిచ్చింగ్ చేస్తారు కదా, మొత్తం లైనింగ్ వేసి, అంటే ఇళ్ళల్లో కుడతారు కదా, ఇళ్ళల్లో కుట్టినప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తారు కదా, అంటే హెమ్మింగ్ చేయడం ఇలాగా. అసలు ఇట్లా డీటెయిలింగ్గా రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయా? నా చూడగానే అదే డౌట్ రావాలి, కానీ నాకు రాలేదు. మా మమ్మీ డాడీ చూశారు, వాళ్ళిద్దరికైతే వచ్చిందంట. ఇంత డీటెయిలింగ్గా కుట్టి 200కి ఏంటి, ఇది ఇంట్లో కుట్టినట్టే ఉంది అంటుంది. అంటే మా మమ్మీ కుడుతుంది కాబట్టి మా మమ్మీకి తెలిసిదేదో ఎవరో ఇంట్లో కుట్టింది అని అలా ఉంది మొత్తం. అసలు ఈ డ్రెస్ కూడా క్లియర్గా ఎప్పుడు తెలిసింది, ఒక్క వాష్ చేశాక తెలిసింది. అక్కడక్కడ ఈ డ్రెస్కి చిన్న మచ్చలు కూడా ఉన్నాయి, నేను అంటించినవి అయితే కాదు. తర్వాత డై అంతా పోయిన తర్వాత బయటపడ్డాయి చిన్న మచ్చలు, అంటే ఉంటాయి కదా ఇంకా కలర్ పోయినట్లు అట్లా ఇలా, ఎక్కడైనా బ్లాక్ మచ్చలు అవి ఉన్నా కానీ డై వేయడం వల్ల కనిపించదు. ఇంకో లైనింగ్ గురించి అన్నాను కదా, ఇది కింద పార్ట్ బ్యాగ్ది. ఇగోండి మెయిన్ క్లాత్ ఏమో బయటకు కిందకు వచ్చేసింది, ఇదేమో బయటకు వచ్చింది, ఇలా స్టిచ్ చేసి ఉంది. అప్పుడే డౌట్ రావాలి, కానీ డౌట్ రాలేదు. తర్వాత చూస్తే క్లియర్గా అప్పుడు డౌట్ క్లారిఫై అయింది. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు వేసిన డై పైకి వచ్చేసింది,
అదిగోండి ఇట్లా ఏదో సంథింగ్ మ్యాంగో కానీ అంటితే ఉంటుంది కదా, అలా పొడి అక్కడక్కడ మిగిలిపోయి అంటే వాష్ చేశాను 4-5 సార్లు జాడించిన తర్వాత ఇట్లా పైకి వచ్చింది. ఇలా పాయింట్ కూడా ఏం చేశారు, ఇలా మొత్తం ముడతలు పడిపోయింది. నేనైతే వేసుకున్న గంటలోనే ఇప్పేశాను, ఎందుకంటే కలర్ అంతగా పోతుంది. ఇలా ముడతలు పడిపోయిందని ఏం చేశారు, బాగా డై వేసి ఇస్త్రీ చేశారు, ఎందుకంటే కొత్త దానిలాగా కనిపించాలని. ఇంకోటి ఇక్కడ కాలు దగ్గరే అర్థమైపోతుంది చాలా వరకు. ఇలాగా అంటే కొంచెం సాగిపోయినట్లు అయింది, మంచిగా నీట్గా కూడా లేదు. ఈ డ్రెస్ ఇలా ఉంది. చున్నీ కూడా అంచులు మొత్తం కాటన్ కాబట్టి మొత్తం ఎక్కడికక్కడికి ఇలా వచ్చేసింది. ఫస్ట్ ఇంకా దారుణం ఉంది. నేను కొంచెం వాష్ చేశాక మంచిగా అనిపించింది. ఇంకో డ్రెస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, కానీ ఇది కూడా అదే బాపతి డ్రెస్. ఇది కొంచెం గుర్తుపట్టడానికి కూడా లేకుండా, ఎందుకంటే రెడీమేడ్ డ్రెస్సెస్ లాగే ఉంది ఇది కూడా. దీనికి ఇంకా ఇలా హెమ్మింగ్ కూడా ఇచ్చారు. ఇది ఓకే, ఇదైతే నాకు పాతది అనిపించలేదు. ఏమన్నా ఒకసారి వేసుకొని ఏమన్నా తీసారో లేకపోతే లేదు, నాకైతే అస్సలు అనిపించలేదు. ఇది ఓకే అనిపించింది. కానీ దీనికి ఇచ్చిన పాయింట్ అవి మరీ దారుణం. ఏదో అప్పట్లో ఉండేవి కదా శాటిన్ టైపు పాయింట్స్, అవి ఏదో అంటే వేసుకొని పోయింది. అంటే ఇవి కూడా ఒకసారి ఉతికితే కానీ వీటి గురించి తెలియదు ఏమన్నా డై. ఇవి అంటే లైట్ కలర్ కాబట్టి పేస్టల్ కలర్. ఈ క్లాత్ కూడా మంచి క్లాత్. నాకు ఇవి 200కి వచ్చాయి. ఇంక ఇక్కడే తెలుస్తుంది కదా 200కి ఇచ్చారంటే వీటి గురించి. ఇది మటుకు టాప్ అయితే అనిపించలేదు. పాయింట్ చున్నీ కొంచెం తేడా ఉన్నా కానీ టాప్ ఇవైతే అసలు అంటే కొత్తవి ఉంటాయి కదా, ఇవి కొత్తదే. ఉతుకైతే పడలేదు, ఉతుకు పడితే క్లాత్ మారిపోతుంది. ఇంక ఈ రెడ్ది మటుకు అబ్బో చెప్పలేనంత దారుణం అయిపోయింది. ఇలాగ ఎవరైనా తక్కువ కాస్ట్కి 3 పీస్ సెట్లు 2 పీస్ సెట్లు అంటే మటుకు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే కొంతమందికి ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఒకళ్ళు వేసుకునే మనం వేసుకోకూడదని, లేదా అందరూ ఓకే అనుకుంటే అంటే కొనుక్కొని వేసుకోవడం తప్పు. మరి ఇప్పుడు అమ్మడం కూడా చాలా తప్పు. ఇప్పుడు తీసుకునే వాళ్ళు తెలియక తీసుకుంటారు. బల్క్లో తీసుకున్నా కానీ వేరే దగ్గర నుంచి అంటే ఒక వెండర్ దగ్గర నుంచి వస్తే కానీ వాళ్ళది మెయిన్ తప్పు. వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద కేసు పెట్టినా కానీ పాపం లేదు. ఎందుకంటే ఇట్లా అనాథ పిల్లలకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. ఇట్లా అమ్మడానికి ఇస్తే కొంతమందికి పట్టింపులు ఉంటాయి కదా, ఇట్లా వేసుకోకూడదు పక్కన వాళ్ళ బట్టలు ముట్టుకోకూడదు అని, అది తప్పు. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే గైస్. నేను చెప్పాలనుకుంది ఇదే. మీరు కూడా ఒకసారి 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి ఏదైనా కానీ.